ముందుగా ఏఎంసీ ఛానల్కు మీ అనుభవాలు షేర్ చేసుకుని వచ్చినందుకు మీకు ధన్యవాదాలమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కవిత. నేను నంద్యాల నుంచి వచ్చాను. ముందుగా మనందరి జగద్గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహపత్రిజీకి నా అనంతకోటి ప్రణామాలు. స్వర్ణమాల అమ్మకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్ వారికి, ఏఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను 4 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాను. నాకు ఆరోగ్య సమస్యల ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు గర్భసంచిలో నీటి బుడగలు అనేది స్టార్ట్ అయింది. అది బాగా భయంకరమైన బాధపడుతూ ఉండేదాన్ని. నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీ చేయాలి, అది రేపే చేయాలి అని చెప్పారు. నేను కర్నూలుకి వెళ్ళి చూపించుకున్న తర్వాత నాకు మరుసటి రోజే నీకు సర్జరీ చేయాలని చెప్పారు. నేను సార్ ఒక రెండు రోజులు నాకు టైం ఇవ్వండి, నేను వెళ్ళి అంటే ఇంటి దగ్గరికి వెళ్ళి నేను అవన్నీ తీసుకొచ్చుకోవాలి సార్, మీరు నాకు 2 రోజులు ట్యాబ్లెట్లు ఇవ్వండి అని ఇంటికి వచ్చేసాను సార్. నాకు వేరే మాస్టర్, నెల్లూరు మాస్టర్ పవన్ సార్ ద్వారా అమ్మ వాళ్ళు వాళ్ళు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, మాకు ధ్యానం చేయండి, చేస్తారు అమ్మ వాళ్ళు. మేము ధ్యానం ఏం చేస్తాంలేమో, మేమేం చేసే వయసు కాదులే ఇప్పుడు, మీరు చేసుకోండి అని కొట్టిపారేసేదాన్ని నేను. ఆ సార్ నాతో 1 గంట మాట్లాడారు సార్. నీకేం లేదు, తగ్గిపోతుంది, ఇట్లా అనుకో అని చెప్పి అన్నారు. ఆ రోజు 1 అవర్ నాతో మాట్లాడారు. నాకు పడుకున్నాను, అట్లనే ధ్యానంలో సార్ ఫోన్లోనే నాతో ధ్యానం చేయించారు సార్. నాకు ధ్యానంలోనే ఫస్ట్ టైం సార్ నేను ధ్యానం చేయడం కూడా. హాస్టల్ ద్వారా నాకు సర్జరీ జరిగిపోయింది. నేను ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క చిన్న ట్యాబ్లెట్ కూడా నాకు సర్జరీ అయ్యే పరిస్థితుల్లో నుంచి నేను ఇప్పటికీ కూడా నేను ఇంకా హాస్పిటల్కి అనే వెళ్ళలేదు. నాకు ఇంకప్పుడు నమ్మకం బాగా పెట్టుకున్నాను సార్ మీద. నేను ఇట్లా ధ్యాన ప్రచారాలకు వెళ్ళడము, శాకాహార ర్యాలీలు చేయడము నాకు బాగా నమ్మకం కుదిరింది. మొదటగా నాలో నేను మార్పును గమనించినాను సార్ ధ్యానం చేయడం ద్వారా. ఎందుకంటే నేను ఎంత విపరీతంగా కోపం, నాకు ఎవ్వరు ఏది చిన్న మాట మాట్లాడినా నేను చాలా రియాక్ట్ అయిపోతాను. అదో వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఏదో క్యాజువల్గా అన్నా కూడా నేను సీరియస్గానే తీసేసుకునేదాన్ని. ఈ ధ్యానం ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో నాలో నేనే ఎంతో మార్పు సార్. ఇంట్లో వాళ్ళు కూడా చాలా మారే, అంటే ఇప్పుడు వెంటనే మారిపోవడం అంటే అట్లాగా వస్తుంటాయి చిన్న చిన్నవి కూడా. నేను ధ్యానం ముందు ఎలా ఉన్నాను, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది నాకు అర్థమైంది సార్. ఏం తినాలి, మెయిన్ ఏం తినకూడదు. నేను బాగా మా కుటుంబం అంతా ప్యూర్ బాగా నాన్ వెజ్ తినేవాళ్ళము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా పాప, మా సారు వచ్చిన ఈ 4 ఏళ్లలో వాళ్ళల్లో కూడా ఒకటేసారి సార్ సడన్గా వాళ్ళు కూడా ధ్యానం నేను చేయడం చూసి వాళ్ళు ధ్యానం చేస్తూనే మారిపోయారు, శాకాహారులుగా మారిపోయారు. అది పెద్ద మిరాకిల్ సార్. నాకు ఎంత తినేవాళ్ళు వాళ్ళు ఇట్లాగా ఇంత సడన్గా వాళ్ళు ఇంత మార్పు రావడం అంటే అది ముందు నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ విజయం అదే అనుకున్నాను సార్. ఏ విధంగా మారారు కొద్దిగా మాకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అదే సార్, నాలో ప్రవర్తన వాళ్ళకి బాగానే అర్థమైంది సార్. నేను ప్రతి దానికి ఎంత కోపం అంటే చెప్తున్నా కదా సార్, నేను విపరీతంగా అరిచేవాదాన్ని వాళ్ళ మీద. అది వాళ్ళు ఏదో తమాషా కన్నా కూడా నేను తీసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు వాళ్ళు ఇదిగో అమ్మ ఇట్లా ధ్యానం చేస్తుంది, అమ్మకు కొద్దిగా కోపం తగ్గింది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. దీంట్లో ఏం లేకుంటే వాళ్ళు వస్తారు సార్, నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు మా ఫ్యామిలీ మాత్రము. వాళ్ళు ఇట్లా ధ్యాన మహాచక్రాలకు వస్తారు, నన్ను పంపిస్తారు. ముందుగా మా ఫ్యామిలీకి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. అట్లా వాళ్ళు చూసి వాళ్ళు కూడా శాకాహారులుగా మారిపోయారు. నాకు పత్రి సార్తో ఎన్నో అనుభవాలు సార్, నాకు చెప్పలేనన్ని అనుభవాలు. మాతో ఒక అనుభవం షేర్ చేసుకోండి. పత్రి సార్ బాడీ వెకేట్ చేసేటప్పుడు కూడా ఆ రోజు ముందు రోజు సార్ మధ్యాహ్నం 2 గంటలు నాకు ధ్యానంలో కూర్చున్నాను సార్. ధ్యానంలో కూర్చొని ఈ 7 ఋషులు సార్, వాళ్ళు 7 మంది బాగా, వాళ్ళు నాకు బాగా తెలుస్తుంది, వాళ్ళ ఫేసులు కనిపించట్లేదు. వాళ్ళు ఎవరినో మోసుకెళ్ళడం మాత్రం నాకు తెలుస్తుంది. ఎక్కడికి ఎవరిని తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నాకు ఇంకా ధ్యానంలోంచి లేచేసిన తర్వాత ఎవరో ఇట్లాగా ఋషుల్లాగా వచ్చారు, ఎవరినో మోసుకెళ్తున్నారు, నన్ను మోసుకెళ్తున్నారా, మా ఇంట్లో వాళ్ళకి ఏమైందా, నాకు టెన్షన్ స్టార్ట్ అయింది సార్. నాకు కరెక్ట్గా ఇంకా రెండప్పుడు మా అమ్మ ఫోన్ చేసింది, పత్రి సార్కి ఇట్లా బాగలేదంట, వెళ్తున్నారు అంట అందరూ అని. అంతే సార్, ఇంకా మేము వెళ్ళాము. నాకు అదొక మెసేజ్ అనుకున్నా సార్. మేము వెళ్ళాము, ఇంకా 5 గంటలకేమో సార్ బాడీ వెకేట్ చేశారు. నాకు అది కూడా పెద్ద గొప్ప అనుభవం సార్. నాకు అప్పుడు అర్థమైంది సార్, వచ్చింది పత్రి సార్ని ఇట్లా పూలతో వాళ్ళు తీసుకెళ్తున్నారు, పత్రి సార్ కోసం వాళ్ళు వచ్చారు
అది నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ ఆ అనుభవం. చాలా అనుభవాలు ఉన్నాయి సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఏఎంసీ బంటుమిల్లి వారికి శతకోటి కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన మీ అనుభవాల్ని మాతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.